మీ ఇష్టం. నేను కొద్దిగా తెల్లగానే ఉంటా, బాగా కనపడుతుంది. నా కాన్ఫిడెన్స్ నాది. నా కాన్ఫిడెన్స్ నాది. లైట్ వేసినా కూడా నేను తెల్లగా ఉంటానని నాకు కాన్ఫిడెన్స్, అంతే. అంతే కదా సార్, మనల్ని మనమే పొగుడుకోవాల్సిందే, వేరే ఆప్షన్స్ ఏంటి లేవు. ఓకే, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. జనవరి 2వ తేదీ నుంచి హ్యాపీ న్యూ ఇయర్ కాదంట, ఓన్లీ జనవరి 1st అంటే హ్యాపీ న్యూ ఇయర్. రామ్ గోపాల్ వర్మ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇందాక పొద్దు రాత్రి కూడా ఫార్వర్డ్ చేసినాడు. జనవరి 1st అనేది మనం ఎప్పుడు హ్యాపీగా ఉండేవాడు. నేను మీలాగా జనవరి 1st ఒకటే హ్యాపీగా ఉండేవాడు కాదు, మీరంతా పిచ్చోళ్ళు అనే నన్ను కూడా అన్నట్టు అనిపించా. సో హ్యాపీనెస్, ఇప్పుడు హ్యాపీనెస్ 3-4 రకాలు ఉంటుంది. ఒక రకం మనందరికీ తెలిసిందే, భౌతికమైన రిక్రియేషన్తో వచ్చే హ్యాపీనెస్. ఎప్పుడు అది ఏదో ఒక సినిమా చూస్తేనో, మంచి ఫ్రెండ్స్ ఉంటేనో, మంచిగా చేస్తేనో, మంచి ఫుడ్ ఉంటేనో, అట్లా దానితో వచ్చేది ఒక హ్యాపీనెస్. అయితే రెండోది, కొంతమంది బుక్కులు చదివితే వస్తుంది జ్ఞానంతో కూడిన హ్యాపీనెస్. నేనేదో సాధించినాను అనేది ఒక విజయం. ఎప్పుడు కూడా అది 2వ లెవెల్. సో ఒకటి సాధించి హ్యాపీనెస్ పొందడం, సో మంచి ఎగ్జామ్ పాస్ అయ్యి హ్యాపీనెస్ పొందడం, అది ఒక రకంగా ఎగ్జైట్మెంట్ అనుకోవచ్చు. అట్లా సాధించడం ద్వారా వచ్చేది మెంటల్ హ్యాపీనెస్, ఒక ఫిజికల్ వర్క్ ద్వారా చేసేది మామూలు భౌతికమైన హ్యాపీనెస్. సాధించడం ద్వారా వచ్చేది మెంటల్ హ్యాపీనెస్. 3వ లెవెల్ హ్యాపీనెస్ ఆత్మానందం, సచ్చిత్తానందం. అంటే సత్యతత్వంతో మన చిత్తం జాయిన్ అయినప్పుడు లోపలున్న ఆనందాన్ని పికప్ చేసుకోవడం సచ్చిత్తానందం. సో యోగులు, ఋషులు, లేదా పూర్వజన్మలో యాక్టివేట్ అయిన వాళ్ళు పుట్టడమే ఫేస్ కూడా చాలా స్మైలింగ్గా ఉంటుంది. సో వాళ్ళు ఎప్పుడు ఆనందంగానే ఉంటారు, కష్టం రాని నష్టం రాని హ్యాపీగానే ఉంటారు. మా గురువు గారు కూడా, ఈ దాజీ గారు కూడా అదే చెప్పారు, ఎప్పుడు నవ్వుతా ఉండండి, ఇట్లా బిగుసిపోయి ఉండొద్దని చెప్పినాడు అనమాట. అట్లా 3వ లెవెల్ ఆనందం. సో ఇది 3వ లెవెల్ ఆనందం మనకి. సో ఇక్కడ ఫుడ్ పెట్టారా పెట్టరు కాదు, ఏదో సాధించినామా లేదని కాదు, మనతో మనం కనెక్ట్ అయ్యి. సత్ అంటే మనము, సత్ అంటే మనలో ఉన్న నిజం, చిత్ అంటే మన ఇది చిత్తలేఖం, అది ఆనందం, దాంట్లో ఉన్న ఆనందం. సో ఇది అన్డిస్టర్బ్డ్, అంటే ఎప్పుడు కనెక్షన్లో ఉంటాం. పెట్టుకునే వాళ్ళకి అది ఎప్పుడు కూడా డిస్టర్బ్ కాదు. దాన్నే శ్రీకృష్ణ భగవానుడు స్థితప్రజ్ఞత అంటాడు. అంటే భౌతికమైన విషయాలను ఏది కూడా కన్సిడర్ చేయకుండా, అది బాధను దుఃఖాను జస్ట్ భౌతికమైన విషయం అంతే. ఆయన దృష్టిలో 100 మంది కౌరవులు చచ్చిపోతే అదొక ఇన్సిడెంట్, ఒక విషయం అంతే. ఆయనకి పాండవులు 5 మంది బతికినారంటే అదొక విషయం అంతే. రెండింటి పట్ల ఆయనకు వైరాగ్య, రెండింటి పట్ల ఇది లేదు, మెటీరియల్ జడ్జిమెంట్ లేదు. అంటే ఇది మంచిది ఇది చెడ్డది అనేది జడ్జిమెంట్ లేదు. ఎందుకంటే 100 మంది చచ్చిపోవడం నిజంగా బాధాకరమైన విషయం. సో కౌరవులు గెలిచినారనే దానికంటే కూడా 100 మంది ప్రాణాలు పోయినాయి అక్కడ. కానీ శ్రీకృష్ణ పరమాత్ముడు రెండింటినీ స్థితప్రజ్ఞతతో చూసి ఆ సత్యతానందం, ఎందుకంటే నిజంగా ఎప్పుడు కూడా ఆ సత్యతత్వంతో కనెక్ట్ అయిన వ్యక్తి కాబట్టి ఆయన తెలుసు ఇదంతా సృష్టి కార్యక్రమం, చంపేది నేనే, చచ్చేది నేనే, చేసేది నేనే, చేయించేది నేనే అనేది ఆయనకి తెలుసు. అందులో ఆ స్థితప్రజ్ఞత స్థితికి వెళ్ళిన వాళ్ళకు హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ ద టైం, 24 గంటలు హ్యాపీ న్యూ ఇయరే. సో నేను 365 రోజులు హ్యాపీగానే ఉంటా, ఏం జరిగినా ఏం చేసుకున్నా హ్యాపీగానే ఉంటాం అనమాట. సో అది రామ్ గోపాల్ వర్మకు నాకు తేడా. ఆయన అట్లా హ్యాపీగా ఉంటాడు, మెంటల్గా హ్యాపీగా ఉంటాడు, మనము మన లోపల కనెక్ట్ అయ్యి హ్యాపీగా ఉంటాం. సో ఇది మనం ధ్యానంతో ఇందాక వస్తున్న మంత్రం చదువుతున్నారు. సో మంత్రంతో వైబ్రేషన్ ఒక ఏరియా అంతా సెట్ అవుతుంది, ఒక ఏరియా అంతా కూడా మంచి వైబ్రేషన్ సెట్ అవుతుంది. కాకపోతే భగవంతుని భాష మౌనం, భగవంతుని భాష మౌనం. అందువల్ల మౌనాన్ని పర్సీవ్ చేయడానికి మనలోని శక్తులన్నీ కూడా మౌనంగా తయారు చేసుకుంటూ మనలోని చిత్తాన్ని, బుద్ధిని భగవంతుని వైపు డైరెక్ట్ చేస్తూ ఆయన వచ్చే భావాల్ని గ్రహించడానికి ప్రయత్నం చేసేదాన్ని జపం అంటాం, జపం. సో అన్ని రకాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వర్కౌట్ అవుతుంది. సో లాలాజీ గారు ఉన్నప్పుడు కొంతమందికి మంత్రం జపించమనేవాడు, సో కొంతమందిని ధ్యానంలో కూర్చోమనేవాడు, కొంతమందిని పూజ చేయమని చెప్పేవాడు,
ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చేస్తున్నారు. మళ్ళీ దాజు గారు సేమ్ స్టార్ట్ చేసినారు. సో అట్లా సో ధ్యానం. సో మనం అందరం కూడా అంటే పర్పస్ ఆఫ్ మెడిటేషన్ ఏంటి, ఏం సాధిస్తాం, పర్పస్ అల్టిమేట్గా ధ్యానంతో మనం ఏం సాధిస్తాం, మానసిక ప్రశాంతత. ఇంకా అది చాలా చిన్న విషయం. అది కూడా చాలా చిన్న విషయం, చాలా 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 చిన్న విషయం. అది కూడా చిన్న విషయమే. అది ఒక లెవెల్కి వెళ్తే అది ఆటోమేటిక్ కనెక్షన్లో ఉంటుంది. ఇంకా ఇంకా వెళ్తే హైయెస్ట్ పాయింట్కి వెళ్తే బాబూజీ గారు అట్లా ఒక 20 ఏళ్ళు ప్రిపేర్ అయిన తర్వాత, ఇంతేనా నువ్వు నాకు, ఇంతేనా దీనికోసం నేను ఇన్ని రోజులు తలకలాడింది అన్నట్టు. మానసిక సమర్థత కాదు, అది చాలా చిన్న విషయం. అది కూడా చిన్న విషయం అక్క, చాలా చిన్న విషయాలు ఇవన్నీ. ఫిజికల్ లెవెల్లో చూస్తే చాలా చాలా చిన్న విషయాలు. శూన్యం సాధిస్తాం, శూన్యత్వం, నథింగ్నెస్. అంటే శూన్యం కాదు కానీ అక్కడ భగవంతుని తత్వం ఆ క్వాలిటీతో ఉంటుంది, శూన్యం అనే క్వాలిటీతో ఉంటుంది. కాబట్టి భగవంతుని సాధిస్తాం. భగవంతుడు ఎవరు అంటే నథింగ్, నిరాకారుడు, నిర్గుణుడు. సో ఫైనల్గా ఏం చేస్తామంటే ప్రశాంతంగా కూర్చొని సైలెంట్ అయిపోతాం అంతే. భగవంతునితో మమేకమైపోవడం అంటే సమాధి స్థితికి వెళ్ళిపోవడం అంటే పూర్తి శూన్యత్వంతో శూన్యంగా తయారైపోవడం. అంటే అక్కడ కర్మలు ఉండవు, సంస్కారాలు ఉండవు, భౌతిక సంబంధమైన విషయాలు ఉండవు, వైబ్రేషన్ అనేది ఉండదు, జీరో వైబ్రేషన్, నెగిటివ్ వాక్యూమ్లో ఉంటుంది. ఇంకా సో బ్రహ్మాండ స్థితికి వెళ్తే ఒక రకమైన శూన్యత్వం, ఇంకా లోపలికి వెళ్తే పరబ్రహ్మాండ స్థితి. ఆ శూన్యత్వమైన స్టేట్కి వెళ్తే అక్కడి నుంచే సృష్టి ప్రారంభమవుతుంది. సో అక్కడ మన సంకల్పాన్ని కనెక్ట్ చేయగలిగితే, మన సంకల్పాన్ని ఆ స్థాయిలో కనెక్ట్ చేయగలిగితే విశ్వంలో మీరు అనుకున్న పని జరుగుతుంటుంది. మనం అనుకున్న పని విశ్వంలో కనెక్ట్ అవుతుంది. సో అంత పవర్ ఉంటుంది. సో నథింగ్నెస్. సో ఆ నథింగ్నెస్కి వెళ్ళడానికి ధ్యానం అనేది, ఆ హయ్యెస్ట్ పాయింట్కి వెళ్ళడానికి ధ్యానం అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో నవేడేస్ మనమందరం కూడా ఇంతమంది గొప్ప వ్యక్తులు ఉన్నాము. సో గొప్ప వ్యక్తులు ఉన్నాం, అందరం గొప్ప వ్యక్తులమే. సో మనందరం కూడా టువర్డ్స్ ద సొసైటీ చాలా కంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం కనపడుతుంది. ఎందుకంటే యువత చాలా డిస్టర్బ్డ్. నిన్న బెంగళూరులో 31st నైట్ చూస్తే అసలు అమ్మాయిలు విపరీతంగా తాగి పడిపోతున్నారు. ఒక డిసిప్లిన్ లేకుండా పోతూ ఉంది. అంటే పాజిటివ్గా మన పిల్లలు అనుకొని చూసి చెడిపోతున్నారనే బాధ అవుతుంది. మా నాయనలు అట్లా చేస్తారని ఇట్లా చేస్తారని పక్క వాళ్ళుగా చూసే బాధ తిడతాం. కానీ మన పిల్లలు ఎట్లయితారేమో అని టెన్షన్ కూడా వస్తుంది. ఎందుకంటే 10 మందిని చూసి 11 వాడు చెడిపోతాడు ఆటోమేటిక్గా. అట్లా ఉంది మొత్తం. అంటే ఈరోజు కాకపోతే రేపైనా ఇంపాక్ట్ ఉందేమో. మనలాంటి వాళ్ళందరము ఒక మంచి లైఫ్ స్టైల్ సెట్ చేసి యువతకు అందించకపోతే, ఒక మంచి ప్యాషన్ క్రియేట్ చేసుకున్న వాళ్ళని ఆదరించకపోతే, వాళ్ళ నెగిటివిటీతో వాళ్ళందరూ కూడా హ్యాపీ లేరమ్మా. సో యంగ్ జనరేషన్కి, సమాజానికి మనలాంటి వాళ్ళందరం కృషి చేస్తూ ధ్యానం అనే దాన్ని, ఏ రకమైన ధ్యానమైనా కావచ్చు, సో మేము ప్రమోట్ చేసేది హార్ట్ఫుల్నెస్. సో ఏ రకమైన ధ్యానమైనా కావచ్చు, ఒక మంచి లైఫ్ స్టైల్, ఒక మంచి దీన్ని అందించకపోతే యువతకు ఎగ్జైట్మెంట్ సైడ్ ఎక్కువ వెళ్ళిపోతున్నారు. సో 31st నైట్ ఏమవుతుంది? ఏమీ కాదు. పిండా కూడా ఏమవుతుంది? ఏమి కాదు. ఆ రోజు గ్రహాలు మారిపోతాయి, జీవితాలు మారిపోతాయి, ఏం లేదు. మన 31st నైట్ ఆడపిల్లలు తాగే రోడ్ల మీద బెంగళూరులో వెళ్తా అంటే అసలు అనంతపూర్లో ఎంతమంది తాగి తిరుగుతున్నారు. అసలు ఆ రోజు నైట్ ఎన్ని బైక్ యాక్సిడెంట్లు అయినాయి. మొన్న 31st నైట్ డ్యూటీలో న్యూరో సర్జన్ ఉన్నాడు, ఆయన చెప్తున్నాడు 3-4 సార్లు కత్తితో పొడిచాడు వాడు తాగి, కైపు తట్టుకోలేక. అది మన పిల్లడికి తగిలింటే, అదే మన పిల్లడు పొడిచే స్టేజ్లో ఉంటే ఆ తాగిన మొత్తం ఎవడో ఏమవుతాడో తెలీదు. అట్లా యువతకి మంచి గైడెన్స్ ఇవ్వాల్సిన అవసరం మనందరి మీద ఉంటుంది. అందువల్ల అదొకటి. రెండోది, మన జీవితానికి సమయం అయిపోతున్నట్టు లెక్క. కొత్త సంవత్సరం వస్తున్నట్టు కాదు, మనకున్న సమయం అయిపోతున్నట్టు లెక్క. సో లక్ష్యం వైపు చాలా వేగంగా పరిగెత్తగలగాలి, లక్ష్యాన్ని సాధించాలి. ఏంటి ఆ లక్ష్యం అనేది ధ్యానంలోనే నిర్ణయించబడుతుంది అది. సో నాకు 2002లో మెడిటేషన్ స్టార్ట్ చేసినప్పటికీ నిజంగా ఎందుకు ధ్యానం చేస్తున్నానంటే కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి, క్వశ్చన్ల కోసం ధ్యానం చేస్తున్నా. బట్ ఒకసారి మెడిటేషన్లో కూర్చున్న తర్వాత హైయెస్ట్ పాయింట్ ఒక అర్ధగంటలోనే ఒక హైయెస్ట్ వైబ్రేషన్ ఏదో కనెక్ట్ అవుతుంది. ఏంటప్ప ఇంత బాగుంది ఇది మెడిటేషన్ అని చెప్పేసి ఉన్నట్టుండి 2002 మార్చి 25 ఉన్నట్టుండి మెడిటేషన్ సైడ్ షిఫ్ట్ అయినా. రాత్రి షిఫ్ట్ అయిపోయి పూర్తి మెడిటేషన్ సైడ్ వెళ్ళిపోవడం జరిగింది. సో మెడిటేషన్లోకి వెళ్ళే కొద్దీ ఆ దివ్యమైన అనుభూతి, ఒక చైతన్యం,
నిరంతరం ప్రవాహం అనమాట. స్మరణతో ఆ ప్రవాహం ఎప్పుడూ ఉంటుంది. సో రాత్రి 2 గంటలకు పడుకున్నాను నేను. పొద్దున్న 7 గంటలకు తాడిపత్రి వాళ్ళకి సిట్టింగ్ ఉంటే ఆన్లైన్ వాళ్ళకి లేసి కూర్చున్న ఆయన నిద్రపోయినాడు. సో నేనే ధ్యానం చేసుకొని కూర్చున్నా. సో ధ్యానం చేసి రిఫ్రెష్ అయిపోతుంది అనమాట. ఎంతకు పడుకున్నాం అనేది నాకేముండదు. ఒకసారి మిడ్నైట్ 5 o'clock కూడా పడుకుంటా అంట పేషెంట్లను చూడాల్సి వస్తే. మళ్ళీ లేసి ఒక 15 నిమిషాలు మెడిటేషన్ చేసి చాలు. 15-20 నిమిషాలు నాకెందుకు గురువుగారు మరి టూ మచ్ అఫెక్షన్ ఉంటుంది నాకు మా గురువు గారికి. ఎప్పుడైనా సరే మెడిటేషన్లో 15 నిమిషాలు కూర్చుంటే కూడా ఆ రోజుకి కావాల్సిన ఫ్రెష్నెస్ అంతా వచ్చేస్తుంది. సో ఆ ఫ్రెష్నెస్తోనే మ్యాక్సిమం 24/7 వర్క్ చేస్తూ ఉంటాం. ఒక ఛానల్ మెయింటైన్ చేయాలి, ఒక హాస్పిటల్ మెయింటైన్ చేయాలి, ఈ మెడిటేషన్ యాక్టివిటీస్ కండక్ట్ చేయాలి. సో వీళ్ళ కోసం పొద్దున్న నిన్న 7:30కి అంతా రెడీ చేసి బయలుదేరేవాడిని. మైక్ లేట్ అయింది, అది స్పీకర్ లేట్ అయింది. వచ్చిన తర్వాత అది పని చేయలే. అదే సో అట్లా ఆ రిఫ్రెష్మెంట్కి, హ్యాపీనెస్కి, మనందరం ఒక లైఫ్ స్టైల్ ప్రజలకు అందించడానికి అండ్ ఆల్సో పరతత్వాన్ని రీచ్ అవ్వడానికి మెడిటేషన్ ద్వారానే పరతత్వాన్ని రీచ్ కాగలం. కళ్ళు తెరుచుకొని సెన్సెస్ బాహ్యమైనవి పెట్టినంతసేపు పరతత్వాన్ని కనెక్ట్ అవ్వడం ఇంపాసిబుల్. ఇట్స్ ఇంపాసిబుల్. అది రేర్ కూడా కాదు, జరగదు అది. ఒకసారి కళ్ళు మూసుకొని ధ్యానంలో కనెక్ట్ అయినప్పుడే మనలో ఉన్న ఆ దివ్యమైన చైతన్యానికి కనెక్ట్ అవ్వడం అనేది సాధ్యమవుతుంది. అదర్వైజ్ ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. అందుకనే నారద మహర్షి ఒకరోజు, స్వామి అందరూ మాయ మాయ అంటారు, ఏంటి ఆ మాయ అంటే శ్రీకృష్ణ పరమాత్మని అడిగినాడంట. ఏంటి ఆ మాయ అంటే, ఏం లేదులే నారద, అడవిలోకి పోయిద్దాం అట్లా నీళ్ళు తాగేసి వస్తాం, వాకింగ్ పోయిద్దాం అని వాకింగ్ పిలిచిపోయినాడంట. పిలిచిపోతే కొద్ది దూరం పోయిన తర్వాత శ్రీకృష్ణుడు ఆకలి దప్పికైతుంది, నాకు వాటర్ కొద్ది తీసుకొని రాపో అని అంటే నారదుడు నడుచుకుంటూ పోయినాడు. పోయి ఎత్తుక్కుంటూ పోతే చెరువు కనపడింది. చెరువు దగ్గర ఆకులు తీసుకొని దాంట్లో దోణిలో నీళ్ళు తీసుకునేటప్పుడు ఒక అమ్మాయి కనిపించింది. కనిపిస్తానే చూసి, నాకు ఎట్లాగో పెళ్లి కాలే, ఇప్పుడు పెళ్లి చేసుకుందామని, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అన్నాడు. అయితే మా నాన్న వచ్చి అడుగు, మేము ఇక్కడ కోయగూడెంలో ఉంటాము అంటే కోయగూడెం పోయి అడిగినాడు. ఇట్లా నేను మీ అమ్మాయి మీద మనసు పడినాను, నాకు అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలని ఉంది అంటే, నువ్వు ఎక్కడెక్కడో తిరిగే సన్యాసి, నువ్వు ఈడు కూర్చొని సంసారం ఏం చేస్తావు, నేను నిక్కీని అన్నాడు. లేదు అవన్నీ కట్ చేసుకుంటాను, నీ బిడ్డతోనే ఉంటా, ఇక్కడే ఉంటా అని చెప్పి ప్రామిస్లన్నీ చేయించుకొని ఇంకొక బిడ్డనిచ్చి పెళ్లి చేసినాడు. 6 మంది పిల్లలు పుట్టినారు. పుట్టిన తర్వాత కోయగూడెం అని చనిపోయినాడు. చనిపోతే వాళ్ళందరూ కోయగూడానికి పెద్దోడిని చేసినారు ఆయన్ని, హెడ్ని చేస్తే వాళ్ళందరికీ బాగా వండర్ఫుల్గా ఆ కోయగూడాన్ని తీర్చిదిద్ది ఒక మంచి అందమైన వనంలాగా తయారు చేసి పెట్టుకున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందో రోజు పెద్ద వరద వచ్చేసి మొత్తం కొట్టుకుపోతుంది. అప్పటికి 6 మంది పిల్లోళ్ళు, ఒక భార్య, చుట్టూ మంది, మార్బలము, పెద్ద ఫారెస్ట్ రెడీ అయింది. ఇన్ని చేస్తున్నాడు, రెడీగా ఉన్నాడు. వరద వచ్చి కొట్టుకుపోతుంది విపరీతంగా. కొట్టుకుపోతుంటే శ్రీకృష్ణుడు అడిగినాడు. అప్పుడు పిల్లోళ్ళు, భార్య అందరూ కొట్టుకుపోతుంటే బాధ అయిపోయింది నారదుడికి. నారదైపోయి, కృష్ణ కృష్ణ నా భార్య పిల్లల్ని కాపాడంటే, నువ్వు నీళ్ళకి పోయి చానిపోయింది వెనక్కి రానంట. అంటే మాయ అనేది ఎంత అంటే, మెడిటేషన్ కూడా మీరు రెగ్యులర్గా 2 days మెడిటేషన్ చేయకపోతే 3వ రోజు చేయలేరు కాదు, చేయరు. రేపు చేద్దాంలే అనుకుంటే ఇంక అయిపోయి మెడిటేషన్ మనం డిస్కనెక్ట్ అవుతుంటుంది. సో ఈ పరతత్వాన్ని సాధించడానికి, దాంతో ఈ హైయెస్ట్ చైతన్యం సాధించడానికి మన లైఫ్కి ఒక లక్ష్యమైనటువంటి భగవంతుడే మన లక్ష్యం. ఓ మాస్టర్ అంటే, ఓ భగవంతుడా, మానవ జన్మకు యథార్థ లక్ష్యం నీవే, మేమింకను మా కోరికలతో బానిసలైండుట. కోరికలు ఎట్లా పుడతాయంటే మెటీరియల్ ట్రాప్, అది భగవంతుడే పెట్టినదే. స్వేచ్ఛ ఇచ్చినాడు, నేననేది పుడుతుంది. టెంప్టేషన్ చుట్టూ పెట్టినాడు, దాంతో పడిపోతాం. దుఃఖం కూడా ఒక టెంప్టేషన్, మీరు గమనించినారు లేదో. కొంతమంది దుఃఖంగా ఉండడానికి ఇష్టపడతారు, ఏడ్చే సినిమాలు ఎక్కువ చూస్తారు కొంతమంది. అదేం సినిమా, మాతృదేవ బాబు చూసి విపరీతంగా ఏడ్చినారు. పోయి ఏడ్చేసి వచ్చినారు అనమాట. సినిమా చూసేది ఏడ్చుకొని బయటకు వచ్చేది. కొంతమందికి అది ఇష్టం, ఊరికే సెంటిమెంట్ ఫీల్ అవుతుంటారు. నిన్న కూడా ఒక ఆయన వచ్చేసి, అసలు నా భర్త నన్ను పట్టించుకోవచ్చు అని చెప్పి ఏడుస్తాను అన్నాడు. ఏమైందా అంటే, 24 గంటలు ఇట్లా ఏడుస్తాడు సార్, నేను ఇంట్లోనే చచ్చింటాను, నేను ఇంట్లోనే ఉంటాను, 24 గంటలు ఇట్లా నా మీద పడి ఏడుస్తాను. కొంతమందికి అది టెంప్టేషన్. దుఃఖం కూడా కొంతమందికి టెంప్టేషన్. భౌతిక సంపదే కాదు, కొంతమందికి శాడిజం టెంప్టేషన్, కొంతమందికి పక్కన ఏడుస్తుంటే చూడడం టెంప్టేషన్. సో ఈ టెంప్టేషన్స్ అన్నిటి వల్ల మనం కోరికలకు బలైపోతూ ఉంటాం. అందువల్ల భగవంతుడే మన జీవితానికి లక్ష్యం యాక్చువల్గా. కానీ నేను అనేది పుడుతుంది,
అది నేను అనేది అన్ని చక్రాలను 13th పాయింట్ దగ్గర నుంచి ఫస్ట్ పాయింట్ వరకు మొత్తం అడ్డం పెట్టేస్తుంది. అది పెట్టేసి ఎంతే లేదు ఆడిస్తూ ఉంటుంది. దాన్ని రిలీవ్ చేయడానికి మాస్టర్ భగవంతుడే మనకు వచ్చిన గురువు రూపంలో మనకు లభిస్తాడు. సో నిజమైన గురువు ఎవరంటే భగవంతుడే. అందువల్ల కళ్ళు మూసుకొని ఎప్పుడు కూర్చున్నా కూడా, ఓ భగవంతుడా, మానవ జన్మకు యథార్థ లక్ష్యము నీవే, మేము ఇంకను మా కోరికలకు బానిసలై ఉండుట మా ప్రగతికి ప్రతిబంధకములై ఉన్నది, మమ్మల్ని నా దశకు చేర్చు ఏకైక స్వామి శక్తివి నీవే అని ఒక మనస్ఫూర్తిగా ప్రేయర్ చేసి మనం ఆ లక్ష్యం వైపు వెళ్ళగలిగినప్పుడు ఈ టెంప్టేషన్స్ తగ్గుతాయి. సో ఇక్కడ బతకూడదా అంటే ఇదే బతకాలి, ఇక్కడే బతకాలి, ఇక్కడే చేయాలి. బట్ ధర్మం ప్రకారం చేయాలి, డివైన్ కాన్షియస్నెస్తో చేయాలి. ఇండివిజువల్ కాన్షియస్నెస్ కాదు, నేను అనే భావంతో కాకుండా భగవంతుడు అనే కాన్షియస్నెస్తో శ్రీకృష్ణుడి స్థాయిలో చేయగలగాలి. సో శ్రీకృష్ణుడు యుద్ధమే చేయించినాడు డైరెక్ట్గా. మరి ఆయన సన్యాసి కాదు కదా. పరతత్వంలో లేడంటే 24/7 పరతత్వంలోనే ఉంటాడు. రాముడు పరతత్వంలోనే ఉంటాడు, శ్రీకృష్ణుడు పరతత్వంలోనే ఉంటాడు. 24/7 వాళ్ళు ఆ కాన్షియస్నెస్లోనే ఉంటారు. మరి వాళ్ళు మామూలు లైఫ్ లీడ్ చేయలేదంటే యుద్ధాలే చేసినారు వాళ్ళు. రాముడు డైరెక్ట్గా యుద్ధం చేసినాడు, కృష్ణుడు యుద్ధం చేయించినాడు. కొన్ని లక్షల మంది, 18 లక్షల మంది చనిపోయింది 18 డేస్లో. అంత వర్క్ చేయించినాడు. అందువల్ల ఆ కాన్షియస్నెస్తో చేయడం ఇక్కడ పాయింట్. పని చేయకుండా ఆపేయడం కాదు పాయింట్. అది సన్యాసం అనేది ఇక్కడ డివైడ్ అయిపోయింది. సన్యాసం అని నెగిటివ్ చేసినారు. ఇట్స్ నాట్ సన్యాసం, ఇట్స్ డూయింగ్ విత్ హైయెస్ట్ కాన్షియస్నెస్. ఇవన్నీ కూడా చాలా చిన్న విషయాలు. ఇంత నాలెడ్జ్ అవసరం లేదు మెడిటేషన్ చేయడానికి. మెడిటేషన్లో కూర్చుంటే మన లైఫ్లో అది ఇంప్లిమెంట్ అయిపోతుంది అటు. సో మాస్టర్ని తలుచుకొని మాట్లాడే ప్రతి మాట మాస్టర్దే, భగవంతుడే. మాస్టర్ని తలుచుకొని చేసే ప్రతి పని భగవంతుడితో. సో ధ్యానంతో భగవంతుడికి దగ్గర అయితే వస్తాం. ఒక దశలో మన లవ్ని బట్టి, మన ప్రేమను బట్టి సమాధి స్థితికి రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది. సమాధి అంటే భగవంతుడితో లయమైన మెంటల్ స్టేటస్. మన మెంటల్ స్టేటస్, మన ఎనర్జీస్ అన్నీ కూడా భగవంతుడితో లయమైన స్టేటస్ అంతే. సో అష్టాంగ యోగ సూత్రాలు అదే చెప్తాడు. యమ నియమ ప్రత్యాహార ప్రాణాయామ ధ్యాన ధారణ సమాధి స్థితి అనేది ధ్యానంతో లభించే ఒక అద్భుతమైన స్థితి. సో ఇవన్నీ కూడా చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది మనందరికీ. యూత్ చెడిపోతూ ఉన్నారు, సమాజం నెగిటివ్ వైపు వెళ్ళిపోతూ ఉంది. విచిత్రమైన కోరికలను పుడుతున్నాయి యూత్కి అందరికీ. డ్రగ్స్ బాగా పెరిగిపోతున్నాయి, ఆల్కహాల్ బాగా పెరిగిపోతుంది, అండ్ పేకాట బాగా పెరిగిపోతుంది, పందాలు బాగా పెరిగిపోతున్నాయి, బెట్టింగ్ షాప్స్ వచ్చేస్తున్నాయి, ఇన్స్టాగ్రామ్ పెరిగిపోతుంది. ఇన్స్టాగ్రామ్ నిండా బూతులే, ఆ ఫేస్బుక్ నిండా బూతులే. సో మనలాంటి వాళ్ళు అందరం ట్రైన్ అయ్యి మన యంగ్ జనరేషన్కి ప్రేమగా ఈ సిస్టమ్ని అందించాలి. ప్రేమగా వాళ్ళతో కూర్చొని వాడు ఏదైనా తప్పు పని చేసినా కూడా అట్లా కాదు నాయనా, అది చేసినందువల్ల నీకు ఇన్ని ఉపయోగాలు, నెగిటివ్ థింగ్స్ ఉంటాయి. లైఫ్ ఎక్కడో 2050లో ఈ డ్యామేజ్లో ఉంటావు, 2060లో ఈ డ్యామేజ్లో ఉంటావు. అట్లా పోవద్దు నాయన, నీ లైఫ్ ఇది, నువ్వే జాగ్రత్త పెట్టుకోవాలని చెప్పగలుగుతూ మనము ఒక మంచి లైఫ్ స్టైల్ అందిద్దాం. సో అందువల్ల ఎవ్రీ ఇయర్ రెస్పాన్సిబిలిటీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది మనందరికీ. సో ఈ ఇయర్ ఇంకా పెద్దగా చేసుకుందాం. సో పొద్దున్నే మెడిటేషన్, సాయంత్రం క్లీనింగ్, రాత్రి బెడ్ టైం ప్రేయర్ చేసుకుంటూ చాలా సింపుల్ పనులు. అంత రోజుకు మనం స్పెండ్ చేసేది 45 to 50 మినిట్స్ మాత్రమే. 45 to 50 మినిట్స్తో భగవంతుడు వచ్చి మన హృదయంలో సెటిల్ అయిపోతాడంటే ఇంకంతకంటే చీపెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ టైం ఎక్కడ ఉండదు. సో అల్టిమేట్ భగవంతుడే అన్ని. ఓకే, సో రిలాక్సేషన్ ఇస్తాను. అందరూ ప్రశాంతంగా కళ్ళు మూసుకొని మొబైల్ ఆఫ్ చేయండి. ఓకే, హాయిగా ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. భగవంతుని పట్ల అత్యంత ప్రేమతో, ఆప్యాయతతో మీకు ఇష్టమైన రూపాన్ని
లేదా గురువును స్మరిస్తూ ఆయనే మన జీవితం అయిపోవాలని అనుకుంటూ, ఓ భగవంతుడా, మానవ జన్మకు యథార్థ లక్ష్యం నీవే. మేమింకను మా కోరికలకు బానిసలైండుట మా ప్రగతికి ప్రతిబంధకములైనది. మమ్ములను ఆ దశకు చేర్చు ఏకైక స్వామివి, శక్తివి నీవే అని భగవంతునికి పూర్తిగా అర్పితం చేసుకుంటూ చాలా ప్రశాంతంగా ఉండగలుగుతూ, భగవంతుడు మనపై చేసే పనిని, ఆయన దివ్యకృపను గమనించడానికి ప్రయత్నిస్తూ హృదయంలో నుండి భగవంతుని దివ్య తేజస్సు వెలుగుతూ మనల్ని లోపలికి ఆకర్షిస్తున్నట్టుగాను, అందులో మీరు పూర్తిగా కరిగిపోతూ అందులో లీనమైపోతున్నట్టుగా భావిస్తూ ధ్యానం కొనసాగించండి. చెప్పండి. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ బాబూరావు గారి దివ్య సందేశాన్ని వారి అనుగ్రహ భాషణం ద్వారా ఒక 2 నిమిషాలు మాకిచ్చి మా జన్మ చరితార్థం చేయాలని కోరుచున్నాం. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి బుద్ధినాశాత్ ప్రణశ్యతి. భగవద్గీతలో స్వామి చెప్తాడు, ధ్యానం నిర్విషయం మనః. మెడిటేషన్, ధ్యానం అంటే ఏం చేస్తారు? హౌ టు మెడిటేషన్, హౌ టు లర్న్. ధ్యానం అనేటువంటిది, ధ్యానం చేయని వాడు ప్రపంచంలో ఎవడూ లేడు. డబ్బు కోసం ధ్యానం, పిల్లల కోసం ధ్యానం, పరువు ప్రతిష్టల కోసం ధ్యానం, గౌరవం కోసం ధ్యానం, ఆకలి కోసం ధ్యానం, అన్నం కోసం ధ్యానం, ప్రతిదీ ధ్యానం చేయని వాడు ఎవడూ లేడు. కానీ తన్ను తాను తెలుసుకునే దానికి ఎవడూ ధ్యానం చేయటం లేదు. పతంజలి చెప్పేది ఏంటి అంటే, ధ్యానం అంటే విషయరహితమైనటువంటి నీ మనస్సు ఉండాలి. థాట్లెస్ అవేర్నెస్, దట్ ఈజ్ ఎ బుద్ధ. థాట్లెస్. మరి థాట్లెస్ ఎట్లవుతుంది? అందుకే చెప్పాడు ఆయన. వెళ్ళంగా మీరు చెప్తారేమో అనుకుంటున్నా నేను, అని నేను చెప్పలేదు. ఏంటి అంటే ఒక శూన్యం అయిపోవాలి. అది అక్కడ ఖాళీ. అదే సచ్చిదానంద స్వరూపం, అదే సత్తు, అదే చిత్తు, అదే ఆనందం. అదే మనకు చెబుతున్నటువంటి వేద సారం. 4 వేదాల సారం ఏమిటి అంటే, భగవంతుని యొక్క స్వరూపం ఏమిటి అంటే సత్తు, చిత్తు, ఆనందం. అది పరమాత్మ, బ్రహ్మము అన్నది. వేదం ఏమనింది? బ్రహ్మము. బ్రహ్మం అంటే ఏమి? నిరాకార నిరంజన నీకు మంగళం. నిరాకారం. దాన్నే అంతకుముందు ఆయన అన్నాడు, స్థితప్రజ్ఞస్య. నువ్వు స్థితప్రజ్ఞుడిగా ఉండమన్నాడు. స్థితప్రజ్ఞ ఎట్లుంటావు? ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. జహాతి కామాన్ సర్వాన్
మనోగతాన్, నీ మనసులో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఆలోచనలు, కోరికలు, దానికి ఏ పేరైనా పెట్టుకో. మనస్సు అంటే ఆలోచనే. మనస్సు ఒకటి, ఆలోచన ఇంకొకటి, కోపం ఒకటి, క్రోధం ఇంకొకటి కాదు. మనస్సే ఆలోచనల పుట్ట. మరి దాన్ని ఎట్లా నువ్వు కంట్రోల్ చేస్తావు? హౌ టు కంట్రోల్? సీ దట్ ఓన్లీ సీ దట్. రకరకాలు ఉన్నాయి మెడిటేషన్స్. శ్వాస మీద ధ్యాస, ఆ తర్వాత క్రియాయోగం, చక్రాల మీద ధ్యాస, మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, చక్ర ధ్యానం, అది క్రియాయోగం అంటాం. ఇప్పుడు చెప్తున్నటువంటిది హార్ట్ఫుల్నెస్. రామచంద్రజీ మహారాజ్ గారు చెప్పినటువంటి హార్ట్ మీద నేను సాధన చేయమని చెప్తారు. బ్రహ్మకుమారి సమాజం వాళ్ళు ఆ లైట్ పెట్టుకొని చూస్తూ ఉండమంటారు. రకరకాలు 3333 ఇవి ఉన్నాయి మార్గాలు. సహజ ధ్యానం, సహజంగా ఉండటం. నీ నేచర్ ఏంటి, నువ్వేంటి, ఆ విధంగా ఉండిపో. దీనికి ఏదో ఒక మార్గం కావాలి. కానీ ఎప్పుడూ చింత చేసే మనసు, అందుకే చెప్తాడు ఇంద్రియాలను నిగ్రహించుకుని మనసుతో ఆలోచించచ్చా అంటాడు అర్జునుడు. కాదు, ఇంద్రియాలు నిగ్రహించుకున్నా మనస్సును మాత్రం విషయాల్లోకి పోనీద్దు. అందుకే రామకృష్ణ పరమహంస ఒక మాట కథ చెప్తాడు. ఏం చెప్తాడు అంటే, ఒక సద్గురు సన్యాసి చాలా గొప్పవాడు. అందుకే భగవద్గీత కొటేషన్ ఇస్తుంది, సర్వ సంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. ఎవడికైతే ఆలోచన లేదో వాడు సన్యాసి. మనము భౌతికమైన సన్యాసం ఉండొచ్చు, మానసిక సన్యాసం ఎవరి దగ్గర లేదు. నాకు తినాలనే కోరిక, సంపాదించాలనే కోరిక, ఇంకా 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 కదా. ఆశా పిశాచి బట్టి వైరాగ్య వాసనల జేరనీయదు, గాసిబెట్టుచునున్నది నేనేమి చేయుదును నారాయణ. ఆశ పరిగెత్తుతాం, ఎవ్వరు మనుషులు పరిగెత్తడంలా, ఆశ పరిగెత్తుతూ ఉంది. మూఢ జహీహ ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం యల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేనా వినోదయచిత్తం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఇక్కడ చూడండి, నీ మనసు అనేటువంటిది ఆశాపాశముల వైపు పరిగెడుతూ ఉంది, నీ వైపు పెరగడం లేదు. దాన్నే ధ్యానం అంటారు. దాన్ని అంతర్ముఖ స్థితి, బహిర్ముఖ స్థితి. నీ మనసు బయటికి పోతే బహిర్ముఖం, లోపలికి పోతే అంతర్ముఖం. కానీ మనం ఈ లోపల బయట అనేటువంటిది ఉండకుండా సహజంగా ఉండిపోవటం. పరమహంస ఏం చెప్తాడు, సన్యాసి గారు ఆశ్రమం నిర్మించుకొని ఆయన సత్కార్యాలు చేస్తూ పొద్దునపూట పారాయణము, జపము, యోగము, ధ్యానము, ప్రవచనాలు ఇన్ని చేస్తున్నాడు. ఆ ఇంటికి ఎదురుగా, ఆ స్వామికి ఎదురుగా ఇంట్లో ఒక వేశ్య ఉంది. ఆ వేశ్య ఈ స్వామిని చూసి, ఎంత గొప్ప మహానుభావుడు, ఈయన ఇంటి ముందర ఉండి ఇంత పాపం పనులు చేస్తున్నాను, ఆ మహాత్ముడు నన్ను ఏమనుకుంటుంటాడేమో అని ఆయన చేసే సత్కర్మలన్నిటినీ కూడా, ఆయన లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు ఏమేం కర్మలు చేస్తున్నాడో ఆ కర్మలన్నిటినీ ఈమె ధ్యానం చేస్తూ ఉంది. ప్రతిదీ. ఇతను భ్రష్టురాలు, నీచురాలు, నికృష్టురాలు, ఈమె నా ముందరే ఉండాలనా? ఆమె చేసే పనులను ఈయన ధ్యానం చేస్తున్నాడు. ఈ రెండూ జరుగుతూ ఉన్నాయి. ఇద్దరూ ఒకేసారి టైం వచ్చి ఇద్దరూ చనిపోయినారు. చనిపోతూనే నరక భట్టులు వచ్చి ఈ స్వామిని తీసుకెళ్తున్నారట.
స్వర్గభటులు వచ్చి ఈమెను తీసుకుని వెళ్తున్నారట. ఇద్దరు ఎదురైనారట. ఎవరు నిలబెట్టయ్యా, ఈ రోగం పైకి కూడా వచ్చిందా, లంచగొండితనం, ఆమె ఏమైనా మీకు లంచం ఇచ్చిందా, మీరు ఆమెను స్వర్గాన్ని తీసుకెళ్తున్నారు, నాకు నరకాన్ని తీసుకెళ్తున్నారు ఏమిటి అని. ఆ భటులు చెప్పినారంట, గురువుగారు మీకు నమస్కారం, మీరు చాలా గొప్పవాళ్ళు, యువర్ గ్రేట్, మీరు శారీరక కర్మలు చేశారు, శరీరంతో కర్మలు చేశారు, అందుకే మీ శిష్యులు నీ శరీరాన్ని ఊరేగింపుగా తీసుకొని పెద్ద ప్రోగ్రాం పెట్టి ధూమ్ధాముగా తీసుకుపోయి నిన్ను సమాధి చేశారు. ఆమె శరీరంతో పాపం చేసింది, ఆమె శరీరాన్ని ఎవరు ముట్టుకోలేదు, అంత కుక్కనక్కల పాలైపోయింది ఆ శరీరాన్ని. ఆమె మనసు నీ సత్కర్మను చింత చేసింది, అందుకే ఆమె స్వర్గం వైపు వెళ్తుంది. నీవు ఆమె దుష్కర్మను చింత చేశావు, నువ్వు నరకానికి పోతున్నావు. దట్ ఈస్ మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తం ముక్తై నిర్విషయం స్మృతం. కాబట్టి విషయరహితమైన మనసు ఎట్లా? నిద్రలో నీ మనసు ఎట్లుంది? నిద్రలో నీ మనసు ఎట్లుంది చెప్పు. ఆ విధంగా మెలకువలో ఉన్నప్పుడు నీ మనసు ఆ విధంగా ఉండాలి. పనులు చేద్దా చెయ్యి, కాళ్ళు నడుస్తాయి, కళ్ళు చూస్తాయి అదే. అందుకే పశ్యన్ శృణ్వన్ స్పృశ్యన్ జిగ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ స్వలసన్ ప్రలపన్ విష్ణుజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్ అపి ఇంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్ అంటుంది కృష్ణ పరమాత్మ 5వ అధ్యాయంలో చెప్తాడు. బాబు వింటూ, చూస్తూ, మాట్లాడుతూ, తింటూ, శ్వాస తీసుకొని వదులుతూ. ఎవడు చేసేవాడు ఎవడున్నాడు? ధ్యానం చేసేవాడు ఎవడు? ఎవరు? నేనే. ధ్యానం అనేది ఒక కర్మ. చేసేవాడు ఉన్నాడా? ఈజ్ ఏ సాక్షి. వారే కాన్షియస్నెస్. నువ్వు కాన్షియస్లో నుంచి పక్కకు వచ్చేస్తున్నావు, నువ్వు కాన్షియస్లోకి రా. ఎరుకు మరుపులు మరిపిడి ఎరుక నేను. అందరూ ఎరుకలో ఎవరు లేరు. దట్ ఈజ్ ఏ ప్రజెంట్ టెన్స్. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడున్నావు? నీ ఆలోచన అక్కడుంటే నువ్వు అక్కడ ఉన్నట్టు. నేను మాత్రం ఇక్కడే కూర్చున్నా, నేను ఇక్కడే కూర్చున్నా, నా మనసు మాత్రం ఇంటి దగ్గర ఉంది, వ్యాపారం ఉంది కదా. ఏం టిఫిన్ పెడతారు, ఇంకా వచ్చిందా రాలేదా టిఫిన్, ఈయన ఇంకా ఎప్పుడు లేపుతాడు, టైం అవుతుంది 9 అని చెప్పినారు, 9:30 అవుతుంది. ఇవి తప్ప నువ్వుగా ఉన్నావా చెప్పు. నువ్వెవరు? రమణ మహర్షి చెప్తాడు. యా దేశానికి పోయినాడు రమణ మహర్షి చెప్పండి? యాత్రకు పోయినాడా? హిమాలయాలకు పోయినాడా? ఇంకొక దానికి పోయినాడా? కాలు బయటికి పెట్టలేదు. నేచర్ సహజంగా ఉన్నాడు. ఆయన ఇట్లే ఉంటాడు, ఆయనగా ఉంటాడు. ఆయన చూస్తూనే ఉంటాడు నిన్ను. నువ్వు వచ్చింది చూస్తాడు, నువ్వు పోయేది చూస్తాడు, అందరూ మాట్లాడేది చూస్తుంటాడు. కానీ థాట్లెస్ అవేర్నెస్, దట్ ఈస్ ఏ మెడిటేషన్. ఎనీ టైం ఎక్కడున్నా నువ్వేమిట్లో ఉండాలి? అందుకే చెప్తాడు, నీవు కర్మ వేరుగా ఉండకూడదు, ధ్యానము చేత నువ్వు కర్మ చేయాలి. అందుకే బుద్ధ అంటాడు, నడిచే ధ్యానం, వాకింగ్ మెడిటేషన్, సిట్టింగ్ మెడిటేషన్, స్లీపింగ్ మెడిటేషన్. మెడిటేషన్ లేనిది ఎప్పుడండి బాబు? కాబట్టి ధ్యానం మంచిది. అందరూ వచ్చినారు, చాలా సంతోషం. ధ్యానం అనేది ఉందనేదని తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ధ్యానం అనేది పరిచయం కావాల ముందు, ఆ తర్వాత మెడిటేషన్. చెప్పండి. అందుకోసం ఈ అవకాశం ఇచ్చినటువంటి మా గోవింద్ గారికి, సభా అధ్యక్షులైనటువంటి ఆయన గారికి, మీ అందరికీ కూడా నమస్కారం. ఓం తత్సత్. రాలేదా? హరి సుందర నంద ముకుంద హరినారాయణ హరి ఓం.
హరి సుందర నంద ముకుంద హరినారాయణ హరి ఓం హరి కేశవ హరి గోవింద హరి నారాయణ హరి ఓం హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం హరి కేశవ హరి గోవింద హరి నారాయణ హరి ఓం హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం వనమాలి మురళీధారి గోవర్ధన గిరివరధారి వనమాలి మురళీధారి గోవర్ధన గిరివరధారి नित नित कर माकनु चोरी नित नित कर माकनु चोरी गोपी मनहारी गोपी मनहारी नित नित कर माकनु चोरी गोपी मनहारी आवो रे गाना रे गोकुल के प्यारे आवो रे गाना रे गोकुल के प्यारे आवो रे नाचो रे रास रचाओ रे आओ रे नाचो रे रास रचाओ रे वनमाली मुरलीधारी गोवर्धन गिरिवरधारी नित नित कर माकनु चोरी गोपी मनहारी आओ रे गाना रे गोकुल के प्यारे आओ रे नाचो रे रास रचाओ रे हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि ओम वंस अगेन थैंक నా यू గురించి చాలా చక్కగా పాడారు. గోవింద్ గారికి ఆయన సతీమణి అయినటువంటి మేడం పేరేంప పద్మావతి గారికి వాళ్ళ ఫ్యామిలీకి ఆ యొక్క సర్వేశ్వరుడైనటువంటి ఆ పరమాత్మ కర్మ భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఆయురారోగ్యాలు ధన కనక వస్తువాహనాలు ప్రసాదించాలని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ ఆ పరమాత్ముడు భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మన స్పెషల్ గెస్ట్ అయినటువంటి సార్ పేరు హరిప్రసాద్ గారికి
వాళ్ళ తరఫున మనందరి తరఫున థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆల్వేస్ వెల్కమ్. నేను నవ్వించడం నా అయ్యో మీ హ్యాపీ మీరు చూసి మీకు ఎంత కాదండి, నవ్వలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రపంచంలో, ఎంత భాగ్యము. అందుకే జంధ్యాల గారు చెప్పారు, నవ్వేది ఒక యోగం, నవ్వించడం మహాయోగం, నవ్వకపోవటం మహారోగం. నిన్న ఒక నవ్వలు ఎక్కువైనా వచ్చినాడు.